టుడే క్లాస్లో బాల్ గౌన్ కటింగ్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. దానికోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రా సిల్క్ తీసుకున్నాను. తర్వాత రా సిల్క్ లేకపోతే మీకు డిజైనర్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకోవచ్చు. నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను. ప్లస్ సాటిన్ లైనింగ్, తర్వాత కాటన్ లైనింగ్, త్రీ మెటీరియల్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ హార్స్ వైర్ కూడా కావాలి. అది నేను కుట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, రా సిల్క్, సాటిన్, కాటన్ ఈ మూడు ఫ్యాబ్రిక్ కావాలి. ఇప్పుడు ఫుల్ లెంత్ 41 ఇంచెస్ ఉంది. తర్వాత వేస్ట్ లెంత్, వేస్ట్ రౌండ్, హిప్ లెంత్, హిప్ రౌండ్. మెజర్మెంట్ అనేది నేను ఆల్రెడీ ఎట్లా తీయాలో అని చూపించాను, ఫ్రాక్ లెంత్ అవన్నీ. సో అవి తీసి పెట్టుకోండి మీరు, ఓకేనా. ఇన్ని మెజర్మెంట్ మీకు కావాలి. ఫ్రాక్ లెంత్, వేస్ట్ లెంత్, వేస్ట్ రౌండ్, చెస్ట్ రౌండ్, షోల్డర్, ఆర్మ్ హోల్ రౌండ్, స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్, అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఓకే, కాటన్ లైనింగ్లో మీరు బాడీ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకోండి. ఓకే, కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్ నేను ఇప్పుడు లైనింగ్లో కట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మీరు సేమ్ అదే పెట్టేసి సాటిన్ లైనింగ్లో తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ 1/2 మీటర్ తీసుకున్నాను. 2 పీసెస్ కట్ చేసేసుకున్నాను సపరేట్గా. తర్వాత ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఒకటో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ సపరేట్ మార్కింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 కలిపేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేస్ట్ లెంత్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, వేస్ట్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు 10 ఉంటే 5 ఇంచెస్ అట్లా షోల్డర్ ఎంత ఉందో దానికి 1/2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ సేమ్ షోల్డర్ ఆఫ్ చేసుకున్నాక ఎంత అయితే వచ్చిందో సేమ్ అదే ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చెస్ట్ రౌండ్ ఎంత ఉందో డివైడెడ్ బై 4 చేసుకోండి. ప్లస్ 1 ఇంచ్ లూజ్కి యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. ఓకే, దాని తర్వాత వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 ఇంచెస్, తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇవి మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వదిలేసి మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ నుంచి టక్ అనేది మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ 4 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. లైన్ వేసుకొని 1/2 ఇంచెస్ అటు ఇటు మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇట్లా జాయిన్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఒక క్రాస్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్ కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్గా మార్కింగ్ చేస్తున్నా, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1/2 ఇంచెస్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకున్నా ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్ లెంత్ అనేది ఇక్కడ 4 ఇంచెస్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్ సేమ్ అదేలాగా మార్కింగ్ చేసుకొని లైన్ వేసేసుకోండి, స్ట్రైట్ లైన్. ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. స్ట్రైట్ లైన్ వేసుకొని నెక్కి కర్వ్ లైన్ మార్కింగ్ వేసుకోండి. ఓకే, అది కూడా లేదు అంటే మీరు బోట్ నెక్ కావాలి అనుకుంటే మీరు బోట్ నెక్ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. బోట్ నెక్ చేసుకోవాలి దానికి ఇక్కడ నుంచి ఇలా పెట్టి మీరు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ అనేది ఎంత కావాలో చూసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వీ నెక్ కావాలి నాకు.
ఇప్పుడు నేను రౌండ్ నెక్కి మార్కింగ్ చూపించాను. వీ నెక్కి ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి లెంత్కి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా. ఓకే, మీకు వీ నెక్ కావాలంటే వీ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు, రౌండ్ నెక్కి కావాలంటే రౌండ్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ 1/2 ఇంచెస్ క్రాస్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇట్లా షోల్డర్ స్లోప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కటింగ్ చేసుకోండి. రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు వీ నెక్ కట్ చేసుకున్నాను కాబట్టి 3 ఇంచెస్ దగ్గర నుంచి కట్ చేసేస్తున్నాను. రౌండ్ నెక్ అయితే 2 ఇంచెస్ మనం నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కటింగ్ చేసి తీసేసేయండి. వీ నెక్ కట్ చేసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్రెస్ ఇలా చేసేస్తే మీకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది. ఇంకా టక్కు కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెడతాం మేము, సో అందుకోసం 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచెస్ తర్వాత ఇలా ఫ్యాబ్రిక్ పెట్టేసి 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్, ఆర్మ్ హోల్ రౌండ్ 1 ఇంచ్ కర్వ్, బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ ఇలా కర్వ్గా మార్క్ చేసుకొని మిగిలిన దాన్ని సేమ్ అట్లానే డిట్టు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ ఉన్నది స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. తర్వాత రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ అనేది బోట్ నెక్ లాగా రౌండ్గా మార్కింగ్ చేస్తున్నాం. ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకొని టక్ మార్కింగ్ చేసుకోవాలి. మిడ్ పాయింట్ తీసేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాక 5 ఇంచెస్ టక్ అనేది మార్క్ చేస్తున్నాం. తర్వాత ఈ 1/2 ఇంచ్కి జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని టక్ అనేది ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇక్కడ అచ్చులు పడతాయి కదా, దీనిపైననే ఇంకొక టక్కుకున్న మార్కింగ్ కూడా మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫోల్డ్ చేసి కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ పెట్టేసి మీరు సాటిన్లా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రా సిల్క్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ జస్ట్ బాక్స్ లాగా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువనే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకోండి. సేమ్ అదేలాగా కట్ చేయక్కర్లేదు, ఇలా ఎక్స్ట్రా బాక్స్ లాగా కట్ చేసుకోండి. తర్వాత కుట్టి అయిపోయినాక మీరు ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు సాటిన్ తీసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్ చేసేసుకోండి. 1/2 మీటర్ తీసుకున్నాను, ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఓకే, 2 పార్ట్స్ ఒక్క దగ్గరనే మీకు వచ్చేస్తుంది. ఇలా పెట్టేసి నీట్గా ఇలా పెట్టేసి బాక్స్ లాగా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఫోల్డేజ్ ఉంది, అది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్కి కట్ చేసేసేయండి. అయిపోయింది. 2 పీసెస్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ ఇలా పెట్టేసి కుట్టుకోవాలి సపరేట్గా.
ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. నీట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫుల్ లెంత్ 41 ఉంది. ఫుల్ లెంత్లో వేస్ట్ లెంత్ మైనస్ చేసుకోవాలి. తర్వాత ఎంత ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఫుల్ లెంత్ ఎంత ఉందో, ఫ్రాక్ ఫుల్ లెంత్ ఎంత ఉందో దాంట్లో బాడీ లెంత్ అనేది మైనస్ చేసేసుకోండి. మైనస్ చేసుకొని లైనింగ్లో కట్ చేసుకోవాలి. కలీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికి మీకు ఎంత కలీస్ కావాలో, ఇప్పుడు 8 కలీస్ ఉంటే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 8. లేదు ఇంకా హెవీ కావాలి, ఫ్లేర్ అనేది హెవీ కావాలి, మంచిగా ఉండాలి అనుకుంటే వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసేసుకోండి. ఓకే, లేదు అంటే 10 కూడా మీరు చేసుకోవచ్చు. 8, 10 or 12 ఇంచెస్ మీరు కలీస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 అన్నట్టు చేసుకోవాలి. లేదా ఎన్ని కలీస్ కావాలో దాన్ని డివైడెడ్ బై చేసేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేస్తున్నాను. అప్పుడు ఎంతైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 6 వచ్చిందంటే 3 మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఫోల్డెడ్ ఉంది. అటు ఇటు కలిపినాక మీకు 6 ఇంచెస్ వస్తుంది అట్లా. ఓకే, తర్వాత ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత స్కర్ట్ లెంత్కి ఎంత మార్కింగ్ వచ్చిందో అది మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా 3 to 5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోండి కిందికి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఫ్లేర్ మీకు ఎంత కావాలో చూసేసుకోండి. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోండి. కింద ఇలా మిడ్ పాయింట్ తీసుకున్నాక అక్కడికి క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇట్లా పెట్టేసి ఇలా కర్వ్గా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. మీరు 5 ఇంచెస్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. నాకు ఇక్కడ 4 ఇంచెసే ఉంది, దానికోసం సన్నగా వస్తుంది ఫ్లేర్. మీకు 5 ఇంచెస్ వస్తే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కింది దాకా జాయిన్ చేసేసుకోండి. నీట్గా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఈ ఫ్యాబ్రిక్ పెట్టేసి మీరు 10 కలీస్ కట్ చేసేసుకోండి. నేను 10 కలీస్ కట్ చేస్తున్నాను కాబట్టి 10 కలీస్ కట్ చేస్తున్నాను. మీకు 12 కావాలంటే 12, 8 కావాలంటే 8, 10 కావాలంటే 10, మీ ఇష్టం. మీ కలీస్ ఎంత కావాలో అది కట్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు 10 కావాలి, దానికోసం 10 కలీస్ అనేది కట్ చేసేస్తున్నా. ఇప్పుడు లైనింగ్లో 10 కలీస్ కట్ చేసేసుకున్నాను. సేమ్ ఇది పెట్టుకొని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా సేమ్ 10 కలీస్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ 10 కలీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను, దానిపైన ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇట్లా కట్ చేసేసుకున్నాను. అన్ని కలీస్ 10 కలీస్ అనేది కట్ చేసేసుకున్నాను. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్లో మీరు ఎగ్జాక్ట్గా కట్ చేయకుండా ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసేసుకోండి మార్జిన్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ లైనింగ్ని 2 ఫోల్డ్ చేసేసుకోండి. 2 మీటర్ లైనింగ్. దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకొని మీరు సెమీ అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాను. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేసుకొని మీరు ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోండి.
ఓకే, మార్కింగ్ చేసేటప్పుడు ఏంటి అంటే మీకు ఎంత ఆన్సర్ వచ్చిందో దానికి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ తగ్గించి మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేది మీకు సాగుతుంది, దానివల్ల వేస్ట్ రౌండ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మీరు ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి మార్కింగ్ చేసుకోండి. తర్వాత తక్కువ అయిందంటే కొంచెం కట్ చేసుకొని మీరు పెంచవచ్చు, కానీ ఎక్కువ అయిందంటే కష్టం అవుతుంది, మీకు షేపు కరెక్ట్గా రాదు. ఇప్పుడు స్కర్ట్ లెంత్ ఎంత ఉందో అది మార్కింగ్ చేసుకోండి. స్కర్ట్ లెంత్ ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అక్కడ జాయింట్ వస్తుంది మనకి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ తక్కువ ఉండాలి. ఓకే, మీ ఇష్టం, ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టేసేయండి స్కర్ట్ లెంత్ కన్నా. ఓకే, ఇలా పెట్టి ఎంత ఆన్సర్ వచ్చిందో అది మార్కింగ్ చేసుకోండి. తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వస్తుంది, అది ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ పైననే ఇలా పెట్టేసి ఫ్యాబ్రిక్ పైననే ఇప్పుడు అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, దానిపైన ఇలా కర్వ్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి రౌండ్గా. ఇప్పుడు ఇది ఫోల్డ్ ఎడ్జ్ కాబట్టి ఇక్కడ ఒక కట్ ఇస్తున్నా, ఇక్కడ నుంచి మనం కుట్టాలిగా. వేస్ట్ రౌండ్ కూడా కటింగ్ చేసేస్తున్నా, అక్కడ మనకి జాయింటింగ్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఉందా చూసుకోండి, వేస్ట్ రౌండ్ అనేది కరెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హార్స్ వైర్ తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ విడుతున్న హార్స్ వైర్ తీసుకున్న, 4 ఇంచెస్ 5 ఇంచెస్ మీ ఇష్టం, మీకు దొరికింది మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్లో మనం ఈ హార్స్ వైర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హార్స్ వైర్ తీసుకొని లైనింగ్ మీద ఇలా పెట్టేసి కుట్టుకోండి. ఓకే, ఫస్ట్ నీట్గా కుట్టేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి, కొంచెం ఎక్కువ పెట్టేసి. ఓకే, నెక్స్ట్ ఇది కట్ చేసుకున్నాక ఇది రివర్స్ ఇలా పెట్టి, రివర్స్ ఇది చూసి ఇలా రివర్స్ తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇక్కడి నుంచి స్టిచ్ చేసేసుకోండి. రింకల్స్ రాకుండా ఇలా లాగి నీట్గా కుట్టేసుకోండి. ఈ ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ దీనిపైననే మనం అన్ని హార్స్ వైర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సేమ్ దీనిపైననే పెట్టేసి ఇలా కుట్టుకుంటూ పోండి. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్న కట్ చేసేసుకోండి హార్స్ వైర్. ఇప్పుడు ఇక్కడ కుట్టే బదులు ఇంకొక హార్స్ వైర్ దీనిపైననే పెట్టేసి ఒకేసారి కుట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది. అంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఇలానే అన్నీ కలిసి కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ అన్నీ కలిసి కుట్టేటప్పుడు వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక్క ప్యానెల్ ఎలా కుట్టాలో అని చూపిస్తాను, మిగిలిందన్నీ సేమ్ మెథడ్లో కుట్టేసేయండి.
ఇది కుట్టి అయిపోయినాక ఎడ్జస్ట్లో అన్నీ జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. హార్స్ వైర్ ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసేసుకోండి. లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత 2 కలిపి కూడా ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, రైట్ సైడ్ తీసుకున్నాను, కరెక్ట్ సైడ్. దానిపైన లైనింగ్ రాంగ్ సైడ్లో మనము ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. ఓకే, ఇలా రాంగ్ సైడ్ కుట్టేసి రివర్స్ తీసేటప్పుడు మీకు లైనింగ్ అనేది వెనకాల కనిపిస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మీకు బయట కనిపిస్తుంది. ఓకే, ఇలా పెట్టేసి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేసుకోండి నీట్గా. రివర్స్ చేసుకున్నాక ఇక్కడి నుంచి ఎడ్జస్ట్లో రింకిల్స్ రాకుండా కుట్టేసుకోండి, జాయిన్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు రివర్స్ చేసి అక్కడ ఏమైనా రింకిల్స్ ఉన్నాయా అని చూసుకున్నాక ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసుకోండి. ఇది అయిపోయినాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా అన్నీ కట్ చేసేసుకోవాలి. సేమ్ మెథడ్లో 10 కలీస్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఒక కలీ స్టిచ్చింగ్ చేసుకున్నా, ఇంకా 9 కలీస్ సేమ్ ఇట్లానే కుట్టేసి పెట్టేసేయండి. నేను అన్ని వీడియోస్ తీయను. ఇప్పుడు ఈ కలీస్ నేను ఎట్లయితే కుట్టుకున్నానో సేమ్ మెథడ్లో అన్ని కలీస్ కూడా కుట్టేసేసేయండి. ఇప్పుడు ఎండ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి, బ్యాక్ సైడ్ చూసుకొని. ఇంకా స్టిఫ్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కుట్టి పెట్టాను లైనింగ్కి. ఇక్కడ అన్నీ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ కలీస్లో మెయిన్ వచ్చేటట్టు కుట్టుకోండి. వెనకాల లైనింగ్ ఉంది, ఇక్కడ మెయిన్ ఉంది. 2 సైడ్లో మెయిన్ ఫస్ట్ కుట్టేసుకోండి. జస్ట్ ఎడ్జ్లో కుట్టండి. మెయిన్ రాంగ్ సైడ్లో కుట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇది కుచ్చుకుంటుంది అన్నమాట, మీకు హార్స్ వైర్ అనేది పిల్లలకి కుచ్చుకుంటుంది. అందుకు ఇలా కుట్టుకున్నాక ఇలా రివర్స్ చేసి లైనింగ్ సైడ్లో ఇంకొక కుట్టు 1/2 ఇంచెస్లో ఒక కుట్టు కుట్టేస్తే మీకు నీట్గా కుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని తీసేసి లైనింగ్ సైడ్లో 1/2 ఇంచెస్ కుట్టేసుకోండి. ఇలా లైనింగ్ సైడ్కి తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా, కొంచెం కష్టం అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచెస్కి కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
ఇప్పుడు సేమ్ మెథడ్లో అన్ని కలీస్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి నీట్గా. ఇప్పుడు సేమ్ మెథడ్లో అన్ని కలీస్ కుట్టేసి ఫినిష్ చేసేసుకోండి. ఇలా మెయిన్ సైడ్ కుట్టుకున్నాక రివర్స్ తిప్పుకొని రాంగ్ సైడ్లో లైనింగ్ సైడ్లో హాఫ్ ఇంచ్ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇలా ప్రతి కలీస్ కూడా సేమ్ ఇట్లానే జాయిన్ చేసేసుకోండి. ఎక్కడైనా లోపల ఎక్స్ట్రా కనిపిస్తుంది అంటే ఇంకొక ½ ఇంచెస్ అనేది కుట్టుకుంటే మీకు లోపల కనిపించే ఫ్యాబ్రిక్ అనేది కనపడదన్నమాట. కొంచెం గట్టిగా ఉంటుంది, సో జాగ్రత్తగా స్లోగా కుట్టుకోండి, లేకపోతే నీడలు అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని కలీస్ జాయిన్ చేసుకోండి, ఫుల్ రౌండ్గా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది మీకు కలీస్. మీరు ఇంకా ఒక క్యాన్ వేసుకొని దానిపైన హార్స్ వైర్ పెట్టి కుడితే ఇంకా స్టిఫ్ ఉంటుంది అనమాట. సో మా పాప వేసుకోదు, సో దానివల్ల ఓన్లీ హార్స్ వైర్ పెట్టి కుట్టాను. ఇంకా థిక్గా స్టిఫ్గా ఉండాలి అనుకుంటే ఇంకా క్యాన్ కూడా పెట్టేసి సేమ్ అట్లనే కటింగ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు అన్ని కలీస్ కుట్టేశాను కదా. ఇప్పుడు ఓవర్లాక్ ఇప్పుడు ఇక్కడ కుచ్చుకోకుండా ఉండడానికి కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి రౌండ్గా కుట్టేస్తున్నాను వేస్ట్ దగ్గర. ఓవర్లాకింగ్ కూడా చేసుకొని ఇలా ఒక ఫ్యాబ్రిక్ పెట్టి 2 ఫోల్డ్ చేసుకొని కుట్టుకొని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మీకు వేస్ట్ దగ్గర కొంచెం గుచ్చుకునేది అనేది తక్కువ అయిపోతుంది. ఇలా నీట్గా చూసుకొని వేస్ట్ దగ్గర కుట్టేసుకోండి. ఇది అయిపోయినాక ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చూసుకోండి, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి.
నీట్గా కుట్టుకోండి. ఇలా నేను ఫోల్డ్ చేసి కుడుతున్నా. సన్నగా వేస్ట్ దగ్గర కుచ్చుకునే దగ్గర మాత్రం ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చుకుంటే మీకు కొంచెం తిక్కుగా ఉంటుంది, బట్ కుచ్చుకోకుండా ఉంటుంది. ఇది అయిపోతే మనకి ఇట్లా ఉంటుంది కలీస్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఇక్కడ కట్ ఉన్నది ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక కరెక్ట్గా చూసుకొని మిడ్ పాయింట్ మనం మార్కింగ్ చేసిన దగ్గర రైట్ సైడ్లో రాంగ్ సైడ్ పెట్టేసి, మనం కింద జాయిన్ చేసేది రాంగ్ సైడ్లో పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. అప్పుడు మీకు రైట్ సైడ్కి వస్తుంది తిప్పగానే. ఇలా నీట్గా ఎక్కడి నుంచి కుట్టాలో ఆడ నుంచి కరెక్ట్గా 1/2 ఇంచెస్కి కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. షేప్ రౌండ్ వచ్చేటట్టు నీట్గా కట్ చేసి తీసేసేయాలి. ఇక్కడ కూడా ఓపెన్ చేసి ఏమైనా ఎక్స్ట్రా ఉందంటే అది కూడా ఇలా కట్ చేసి తీసేసేయాలి. తీసేసుకున్నాక కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కింద ఇలా ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోండి నీట్గా. చిన్నగా అవ్వద్దు, కరెక్ట్ 1/2 ఇంచెస్కే ఫోల్డ్ చేసుకోవాలి, లేకపోతే రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా నీట్గా స్లోగా కుట్టేసుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా ఇలా ప్రెస్ చేసేసుకోండి. తర్వాత కుట్టుకోండి. అప్పుడు మీకు రింకిల్స్ అనేది రాదు. ఇది అయిపోయినాక ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ సైడ్లో జాయిన్ చేసేసుకోండి కరెక్ట్గా 1/2 ఇంచెస్. వేస్ట్ రౌండ్ చూసుకోండి, ఎక్కువ ఉంది అనుకుంటే 1 ఇంచెస్ కూడా సైడ్లో కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసి ఇట్లా ఒక ఫోల్డ్ చేసేసుకోండి.
ఓకే, నేను 1 ఇంచ్ కుట్టాను, అందుకు ఫోల్డింగ్ వచ్చడానికి ప్లేస్ ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఫ్లాట్ స్టిచ్ చేసుకునేటట్టు ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలి నీట్గా. కుట్టి అయిపోయినాక తీసేసి చూసుకోండి నీట్గా. ఇలా ఇన్విజిబుల్ లాగా మీకు సైడ్ జాయింట్ అనేది అయిపోతుంది. అది అయిపోయినాక ఇట్లా ఉంటుంది అన్నమాట మీకు.